నా ప్రియ దేవుని బిడ్డలారా నా ప్రియ దేవుని బిడ్డలారా మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా ఉచితమైన కృప మరొక ఆదివారం మీ ముందు దేవుని వాక్యాన్ని అందించడానికి దేవాతి దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చాడు. అలాగే 2013వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు బహు నమ్మకంగా ఈ కార్యక్రమాన్ని ఆగిపోకుండా సాగిపోయేటట్టుగా కొనసాగిస్తున్న ఆ, సహోదరులు డైరెక్టర్ గారు రమేష్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈయన మమ్మల్ని నమ్మి ప్రతి ఆదివారం నాకు ఈ వాక్యాన్ని అందించడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి నా వందనాలు ఎంతో తెలియజేస్తుంది. అలాగే అప్పటి నుండి ఈ రోజు వరకు నమ్మకంగా లైవ్ లో పాల్గొంటున్న నా ప్రియ బిడ్డలకు, తదనంతరం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రేక్షక బృందం అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గత ఆదివారం లేఖనాన్ని మనము కొనసాగిద్దాం. సమాధానం లేని పరిస్థితిలో ఆ మనుషుల యొక్క హృదయాలలో నుండి సమాధానాన్ని పోగొట్టుకున్నారు. సమాధానం లేని సమయంలో దొంగ బోధకులు సమాధానం అని చెప్పి మీ దగ్గర లాభ సాధకం పొందుకుంటున్నారు. కనుక నిజమైన సమాధానం యెహోవాయే వాగ్దానం చేశాడు, అది ఇస్తాడు అని లేఖనం తెలియజేసిందని జ్ఞాపకం చేశాను. దాని కొనసాగింపుగా ఈ సమయంలో ఎవరు ఇస్తారు సమాధానం, ఎక్కడ దొరుకుతుంది, ఏ స్థలంలో దేవుడు ఒకవేళ సమాధానాన్ని మనకి ఇస్తారు, ఒకవేళ సమాధానానికి మనకి కావలసిన మనం చేయాల్సిన కొన్ని పనులు ఏమైతున్నాయో వాటిని నేను మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. రండి, దేవుని వాక్యం ఇలా ఉన్నది. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. అది చివరి మీటింగ్, యేసు ప్రభుకి చివరి సందేశం లాగా ఉన్నది. 16వ అధ్యాయం, 14వ అధ్యాయం 1, 17వ అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడ ఆయన చివరి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. 14వ అధ్యాయంలో ఒక మాట ఇక్కడ అంటాడు చూడండి. లేఖనం ఖచ్చితంగా తెరవాలని చూస్తున్నాను. వాక్యాన్ని తెరవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం ఇలా ఉంది. 27వ వచనం క్షమించండి. శాంతి మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. నా శాంతినే అనే దగ్గర ఫుట్ నోట్ లో ఒక అక్షరం ఉంటది. అక్కడ 3 అనే అంకె, లేదా సమాధానం అనగా నా సమాధానాన్ని మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నాను, నా సమాధానం మీకు అనుగ్రహించుచున్నాను. మీ హృదయములను కలవరపడనీకండి. ఇది లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వడం లేదు, నేను ప్రత్యేకంగా ఇస్తున్నాను సమాధానం అంటున్నాడు. ఇది లోకం సమాధానం ఇస్తుందట, ప్రభువే అంటున్నాడు. కానీ లోకం ఇచ్చిన సమాధానం నేను ఇవ్వను. నేనిచ్చే సమాధానం శాశ్వతమైన సమాధానం. గిద్యోను సాక్ష్యం ఇచ్చాడు కదా, ఈ స్థలానికి సమాధానకర్త అని పేరు పెట్టాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవాయే మనకు సమాధానం, అంటే దేవుడే మనకు సమాధానం. ఆ యెహోవాయే దేవుడు ఏమంటున్నాడంటే, నా సమాధానాన్నే మీకు అనుగ్రహిస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం, 21వ వచనం, 26వ వచనాలు మనం చూసినప్పుడు అది చివరి మాటలు అది పేతురు సందర్భంలో జ్ఞాపకం చేస్తూ పునరుద్ధానుడైన తర్వాత అక్కడ ఉన్న కొంతమందితో ప్రభు అంటున్నాడు, మీకు సమాధానము కలుగును గాక అని పలుకుతున్నాడు. చూడండి 19వ వచనం, 21వ అధ్యాయం యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న చేత ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ఆ యేసు వచ్చి వారి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగును గాక. తలుపులు ముయ్యబడ్డాయి, వాళ్ళ హృదయాలలో భయం ఉన్నది. హృదయంలో భయం ఉండవే కాదు, రూమ్ లో దాక్కున్నారట, ఏమైపోతుందా అని. వారు ఆల్రెడీ యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, శ్రమ పొందాడు, అయ్యో యేసు ప్రభు లేడు, ఇక మన గతి ఏంటంటే వారు ఆందోళన చెందుతున్న సమయంలో పునరుద్ధానుడైన యేసు వారి మధ్యలోనికి తలుపులు మూయుచుండు ఉండగానే
మూయిచు ఉండగానే వారి మధ్యన యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ఎవరి మధ్యన ఉంటాడో వారికి అక్కడ సమాధానం అనే మాట మనం చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం ఇలా ఉన్నది. కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి యేసుక్రీస్తు ద్వారా తండ్రితో దేవునితో మనము సమాధానము కలిగి ఉన్నాము. అంటే యేసయ్య మనకి సమాధానం ఇచ్చేవాడు అని లేఖనాలు తెలియజేస్తుంది. యేసయ్య ఇచ్చే సమాధానం లోకములో ఎవరు ఇవ్వలేరు. ఈరోజు సమాధానం లేదు. రానున్న దినాల్లో సంఘం ఎత్తబడిన తర్వాత ఒక గందరగోళం లోకంలో జరిగింది. అందరూ ఎత్తబడుచుండగా రెప్పపాటులో ఇద్దరు పడుకొని చుండగా ఒకరు ఎత్తబడతాడు, ఒకరు విడవబడతాడు. ఒకడు పొలంలో ఉండగా ఒకడు ఎత్తబడతాడు, ఒకడు విడవబడతాడు. ఇద్దరు తిరగలు విసురుతుండగా ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఈ విడవబడే వారికి ఎత్తబడే వారిని చూసి ఒక భయంకరమైన గందరగోళం జరిగింది. ఒక గందరగోళం జరిగినప్పుడు లోకానికి అప్పుడే ప్రత్యక్షమవుతాడు అంత్యక్రీస్తు. అంత్యక్రీస్తు కూడా ఏమంటాడంటే, నేను లోకమునకు సమాధానం ఇస్తున్నాను, శాంతి 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 అని ఒక లోక బూటకమైన మాటలు వాడు చెప్పి తాత్కాలికమైన శాంతినే వాడికి అనుగ్రహిస్తాడు. వాడి పరిపాలన ఎక్కే సమయం వరకు శాంతి అంటాడు. ఒకవేళ వాడు పరిపాలన ఎక్కాక 7 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు శ్రమలు కలుగు చేస్తాడు. మరొక 3.5 సంవత్సరాలు మహాభయంకరమైన శ్రమలు కలుగు చేస్తాడు. అలాంటి శ్రమలు ఇంకా ఎప్పుడు ఎన్నడూ చూడలేదు అని మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి. లేఖనం దేవుని వాక్యం చూస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయంలో 20వ వచనం, అప్పుడు మహాశ్రమలు కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవించకుండా ప్రార్థించండి. లోకము ఆరంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇంకెప్పుడు కలగబోదు. అదేంటండి? అంత్యక్రీస్తు సమాధానం అన్నాడు కదా, శాంతిని ఇస్తానన్నాడు కదా. శాంతిని ఇస్తానన్న అంత్యక్రీస్తు శాంతిని ఇవ్వడు. ఏమంటున్నాడు? అలాంటి శ్రమలంట భూమి పుట్టినది మొదలుకొని అప్పటి వరకు ఏనాడు జరగనంత శ్రమలు జరుగుతాయట. ఆ శ్రమల్లో నీవు నేను ఉండకుండా ఉండాలంటే నేడే ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరిస్తే ఎత్తబడే సంఘములో మనం ఉంటాం. మనము సిద్ధపడితే ఆ సమయంలోనే సంఘము రెప్పపాటును ఎత్తబడితే వధువు సంఘముగా మధ్య ఆకాశములో ప్రభుతో 7 సంవత్సరాలు పెండ్లి విందులో మనము పాల్గొంటాం. అది గొప్ప సమాధానం. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. ప్రభు మనతో ఉంటాడు, నిత్యము ఉంటాడు. గనక నిజమైన సమాధానం యేసు ప్రభు ద్వారా మాత్రమే. ఈ లోకములో ఎవరి ద్వారా నువ్వు ఎవరి వైపు చూసినా సమాధానము కలగదు, కానీ ప్రభు అయిన యేసు వైపు చూస్తే సమాధానము కలుగుతుంది అని లేఖనం ఉంది. అయితే ఎక్కడెక్కడ సమాధానము కలుగు చేస్తాడు? యోబు గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. రండి, లేఖన భాగాన్ని చూడండి. లేఖన భాగంలో యోబు గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం ఎలా ఉన్నది? ఆ అధికారము భీకరత్వము ఆయనకు తోడై ఉన్నవి, ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము కలుగు చేయును. దేవునికి స్తోత్రం. ఉన్నత స్థలాలలో దేవుడు సమాధానాన్ని కలుగు చేస్తాడు. దేవుడు మొదట నీకు మరి ఉన్నతమైన స్థానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. స్థానం ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, ఉన్నతమైన స్థలాల్లోనే సమాధానం ఉండట్లా. ఉన్నతమైన స్థలాలంటే ఉదాహరణకి అధికార పీఠాలు అనుకోండి. ఉదాహరణకి రాజకీయంలో అధికార పీఠాలు ఎక్కారనుకోండి, ఎంత ఉన్నతమైన పీఠం ఎక్కితే అన్ని ఎక్కువైన శ్రమలు ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తారు. వాళ్ళంత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అన్ని పరిష్కరించాల్సి వస్తుంది. వాళ్ళకి సమాధానం లేక, ఆ సీటును కాపాడుకోలేక, ఆ పదవిని పోగొట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్న అధికారులు మనం లోకంలో మనం చూస్తాం. అనగా దేవుడు ఉన్నత స్థలాలను నిన్ను ఎక్కించడమే కాకుండా ఆ ఉన్నత స్థలాలలో కూడా
దేవుడు నీకు నాకు సమాధానాన్ని కలుగు చేస్తాడు. ఏబును ఉన్నత స్థానంలో ఉంచాడు. ఊజు దేశములో ఆ తూర్పు దిక్కున ఏబు వంటి ధనవంతుడు మరొకడు ఎవడు లేడట. అలాంటి ధనవంతుడికి ఆ భయంకరమైన ఇబ్బంది కలిగినప్పుడు, సాతాను ద్వారా శ్రమ కలిగినప్పుడు, సొంత భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, సొంత బిడ్డలు చనిపోయినప్పుడు, పశువులు చచ్చిపోయినప్పుడు, భయంకరమైన శ్రమ కలిగినప్పుడు దేవుడు తిరిగి ఆశీర్వదించడమే కాకుండా నెమ్మదిని, సమాధానాన్ని ఏబుకు అనుగ్రహించాడు. ఎంత కష్టమైతే వచ్చిందో అంత రెట్టింపు ఘనతను దేవుడు ఏబుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఏబు అంటున్నాడు, నాకు దేవుడే ఉన్నతమైన స్థలాలలో దేవుడు నాకు సమాధానాన్ని కలుగు చేస్తాడని తన తన బిల్దాదు అనే ఒక స్నేహితుడి ద్వారా దేవుని మాటలు మనం చూస్తాం. మరి ఎలాగూ ఇశ్రాయేలీల మీద దేవుని సమాధానం ఉంటుందని 128వ కీర్తన 6వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము, అప్పుడు నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావని ఒక కుటుంబం యొక్క కీర్తన చెబుతూ, నీవు నీ పిల్లల 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 నువ్వు చూస్తావు. యెహోవా ఇశ్రాయేలీల మీద సమాధానం ఉండును గాక, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని సమాధానముతో కూడిన ఆశీర్వాదముతో కూడుతున్న కీర్తన ఇశ్రాయేలీలకు దేవుడిచ్చినట్లుగా నీకు నాకు ఇశ్రాయేలీల మీద సమానం. మీరు గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీల కోసం మీరు ప్రార్థన చేయాలని లేఖనం తెలియజేస్తుంది. నేను కూడా ఒక దైవజనుడిగా చెప్తున్నాను, యెరూషలేము ఎంత ప్రశాంతంగా ఉంటే ప్రపంచం అంత ప్రశాంతంగా ఉంటది. యెరూషలేములో కూడా ప్రశాంతత కరువు అయితే ఇంకా లోకమంతా శ్రమలు ప్రారంభమైనట్టే. అందుకే 122వ కీర్తనలో దావీదు అంటాడు కదా, యెరూషలేము కొరకు ప్రార్థన చేయు వారిని నేను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తాను, వారిని ఉన్నత స్థితిలో ఉంచుతానని కీర్తనకారుడు లేఖనం తెలియజేస్తుంది. ఇశ్రాయేలీల మీద సమాధానం దేవుడే కలుగు చేయాలి. ఇశ్రాయేలీల మీద సమాధానం ఉంటే మన మీద దేవునికి సమాధానం ఉన్నట్టే, దేవుడు మన మీద సమాధానం ఉంచినట్టే. 147వ కీర్తనలో 147వ కీర్తన 14వ వచనంలో కూడా దావీదు ఇలా అంటాడు కీర్తనకారుడు. 147వ కీర్తన చూడండి, లేఖనం ఇలా తెలియజేస్తుంది. లేఖనాన్ని ఎందుకు చూపిస్తున్నానంటే 147వ కీర్తన 14వ వచనం, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయుచున్నాను, ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తున్నాను. నిజానికి ఇశ్రాయేలీల సరిహద్దులు చాలా డేంజర్ స్థలంలో ఉన్నాయి. ఎందుకంటే చుట్టూ 10 దేశాలు కలిగిన 10 శత్రు దేశాలు చుట్టూ ముసురు ఉన్నాయి. కన్ను రెప్ప మూస్తే చాలు యుద్ధాలు, ఒకదాని తర్వాత యుద్ధము ఇశ్రాయేలీల మీదకి వస్తున్నాయి. అలాగే మన జీవితంలో కూడా మన చుట్టూ ఉన్న శత్రువులు ఎప్పుడు మనల్ని పొంచి ఉందామా, మనలతో గొడవాడదామా, మనల్ని కొట్లాడదామా, మనల్ని చంపుదామా అని మనల్ని పొంచి ఉన్న శత్రువులు కూడా ఉండకపోలేదు. అందుకే అంటాడు సరిహద్దులలో సమాధానం. దానికి మన దేశ సరిహద్దులలో నిజమైన సమాధానం లేదు. ఎందుకంటే కన్ను మూసే కొలది చైనీస్ వారు కానీ, అటు పాకిస్తాన్ వారు కానీ, లేకపోతే విదేశీ లోపల పక్క దేశస్తులు ఎలాగైతే దేశాన్ని ఆక్రమించడానికి గొడవలు చేస్తారో, అలాగే మన కుటుంబాల చుట్టూ, మన దేశం, మన కుటుంబాల చుట్టూ, మన స్థలాల చుట్టూ మీరు ఎప్పుడైనా గమనించండి, మనుషులకు గొడవ ఎప్పుడు వస్తుందంటే పొలాల దగ్గర సరిహద్దులు కానీ, స్థలాల దగ్గర సరిహద్దులు కానీ, ఇళ్ల దగ్గర సరిహద్దుల దగ్గర ఎక్కువ గొడవలు అవుతాయి. ఎక్కువ పల్లెటూరులో మనం చూస్తూ ఉంటాం. మనకు గొడవ ఎవరికంటే మన ప్రక్కన ఉన్న వారితోనే గొడవ. కారణం ఏంటంటే ఆమె చెత్త మన ఇంటి మీద పడుతుందని, లేకపోతే మన చెత్త ఆమె ఇంటి మీద పడుతుందని, లేకపోతే నా స్థలం ఆవిడ ఆక్రమించిందని, లేకపోతే తడిక జరిపిందని, లేకపోతే నా స్థలంలోనే గోడ కట్టాడని, లేకపోతే నా పొలం అంతా అమ్మేసుకున్నాడని, నా పొలం అంతా లాగేసుకున్నాడని, ఇలాంటి గొడవలతో ఈరోజు మనశ్శాంతి లేని కుటుంబాలలో ఈరోజు సరిహద్దులలో దేవుడు సమాధానం ఇస్తాడు. మన సరిహద్దులు ఎక్కడైతే విస్తరించాయో, మన సరిహద్దులు ఎక్కడ వరకు అయితే ఉన్నాయో, ఆ సరిహద్దులలో కూడా దేవుడు మనకి సమాధానం ఇస్తాడు. మన జీవిత సరిహద్దైనా, మన కుటుంబ సరిహద్దైనా, ఒకవేళ మన జాబు ఉద్యోగ సరిహద్దులో, మన సరిహద్దులలో ఎక్కడైతే మనకు సరిహద్దులు ఉన్నాయో అక్కడ సరిహద్దులలో ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తాడు.
ప్రతి మనిషికి సరిహద్దు అవసరమని ద్వితీయోపదేశ కాండంలో ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు. మన మాట కూడా సరిహద్దులోనే ఉండాలి. హద్దు మీరి మాట్లాడినా, హద్దు మీరి ప్రవర్తించినా, హద్దు మీరి జీవించినా నాశనం ఎలాగైతే పొంచి ఉంటుందో, హద్దు అనేది ప్రతి ఒక్కడి జీవితంలో చాలా అవసరం. అందుగా ఆ సరిహద్దులలో దేవుడు సమాధానం, ఎక్కడ సమాధానం ఇస్తాడంటే ఉన్నతమైన స్థలాలలో ఇశ్రాయేలీయుల మీద సరిహద్దులలో ఆయన సమాధానం ఇస్తాడు. ఎక్కడ ఎవరికి సమాధానం ఇస్తాడు? అందరికీ సమాధానం ఉండదు. చాలా మంది సమాధానాలు లేకే ఇళ్ళ చూడండి, ఇళ్లలో మనం చూసినప్పుడు భార్య భర్తలు కలిసి ఉన్నట్టుగానే ఉంటారు, ఆధార్ కార్డులో ఫోటోలు లాగా ఉంటారు. సమాజం ఎవడైనా నలుగురు వచ్చి మాట్లాడితే పళ్ళు ఇకిలిస్తూనే మాట్లాడతారు, కానీ వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, వారి ఇళ్లలో ఉన్నప్పుడు కానీ వారి మధ్యలో గొడవలు చూడాలి, భయంకరమైన గొడవలు, ఎడమొఖం పెడమొఖం, మూడు మొక్కలు తిప్పుతూ ఉంటారు. ఇలా చూస్తూ భార్యాభర్తల్లో సమాధానం లేదు, పిల్లల్లో సమాధానం ఉండట్లేదు, యజమానుల్లో సమాధానం ఉండట్లేదు, ఎక్కడ చూసినా ఏ బంధువుల్లో సమాధానం ఉండట్లేదు, అమ్మాయి తరపున సమాధానం ఉండట్లేదు, అబ్బాయి తరపున వాళ్ళు సమాధానం ఉండట్లేదు. ఎవడి ఇగో వాడికి ఎక్కువై, ఎవడి అహంకారం ఎవడు ఎక్కువైపోయి ఈరోజు బంధువులలో కూడా సమాధానాలు కరువైపోయి, నువ్వా నేనా అన్నట్టుగా తెగదెంపులు తెంచేసుకుంటున్నారా కానీ తగ్గించుకొని బంధత్వాన్ని పెంచుకునే సమాధానాలు నేను చాలా దూరం అయిపోయాను. అలాంటి సందర్భంలో ఎవరికి దేవుడు సమాధానం ఇస్తాడు? 29వ కీర్తన 29:11 మనం చూసినప్పుడు 29వ కీర్తన 11 దేవుడే తన ప్రజలకు సమాధానం అనుగ్రహించును. చూడండి 29వ కీర్తన, ఈ మాట నేను చదువుతాను. చూడండి 11 యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం అనుగ్రహించును. ఎవరికి? ఆయన ప్రజలకు. ఎవరైన ప్రజలు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది నీతి బాప్తిసం తీసుకొని సంఘ క్రమంలో కొనసాగుతూ బల్లారాధన క్రమంలో పాల్గొంటూ రాకడకు సిద్ధపడుతూ ఈ భూమి మీద ఆయన కొరకు బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నవారు, రేపొద్దున కన్ను మూస్తే ఆయన నామములో మృతి చెందిన వారు మాత్రమే ఈ క్రమములో ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆయన ప్రజలు. ఆయన ప్రజలకు దేవుడు సమాధానం. అందరికీ సమాధానం ఉండదు. ఇందాకే చెప్పాను, లోకములో సమాధానము లేదు, కుటుంబాలలో సమాధానము లేదు, దేశాల మధ్యలో సమాధానం లేదు, లోకములు ఎక్కడ వెతికినా నీకు సమాధానం దొరకదు. తన ప్రజలను మీరు గమనించండి, తనను ఆరాధన చేసే వారిని గమనించండి, వారు సమాధానముగా ఉంటారు. సమాధానముగా ఉండడమే కాదు, ప్రభువే చెప్పాడు ఏమిటి తెలుసా? సమాధాన పరుచువారు ధన్యులు, వారు నా బిడ్డలు అనబడతారు. ఈరోజు లోకాన్ని చూడండి, రెచ్చగొట్టే మాటలు మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు. చిన్న గొడవ వస్తే దానికి ఆజ్యం పోసి పచ్చగడ్డి వేసి దాన్ని ఇంకా రెట్టింపు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు తప్ప, పోనీలే అరే మనమందరం ఒకటే అని సముదాయించే వాళ్ళు చాలా తక్కువైపోయారు నేటి దినాలు. నా మాట మీకు అర్థమవుతుందా? గనక సమాధానం ఎవరికంటే తన ప్రజలకు, సమాధానం ఎవరికంటే సమాధాన పరుచువారు ధన్యులు. మనము కూడా సమాధాన పరిచే వారిగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఇంకెవరికి? లోకా సువార్త 2:14 యేసు ప్రభు జన్మించిన సందర్భంలో అక్కడ ఒక మంచి మాట ఉంటది. 2:14 వెంటనే పరలోకపు సైన్యము ఆ దూతలతో కూడా వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయనకిష్టమైన ప్రజలకు మాత్రమే. ఆయనకిష్టమైన ప్రజలు అనబడిన సంఘం ఇంకా భూమి మీద ఉంది గనక దేవుడు ఈ మాత్రమైన సమాధానం భూమి మీద ఉంది. ఆయనకిష్టమైన ప్రజలైన ఒకవేళ సంఘం ఎత్తబడితే ఈ సమాధానం కూడా భూమి మీద ఉండదు రేపొద్దున. అందుకే ఎత్తబడే వారి గుంపులో నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను. నీవు కూడా నీ ప్రార్థన ఎలా ఉండాలంటే కొండా సెట్ల కోసం కాదు, దీవెనలు ఆశీర్వాదాలు స్థలాల కోసం, ఈ అప్పుల కోసం, వీటి కోసం కాదు నీ తపనై ఉండాలి. అయ్యా ఒకవేళ ఇప్పుడు వస్తే
ఒకవేళ ఈ రోజు వస్తే, రెప్పపాటులో దేవుడు వస్తే, నీవు ఎత్తబడే గుంపులో ఉండాలని ప్రార్థన చేసుకో. ఒకవేళ ఒకడు లోకమంతా సంపాదించుకొని వాడు విడవబడితే ఏంటి ప్రయోజనం? ఒకడు లోకమంతా సంపాదించుకొని వాడి ప్రాణము పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? ఒకడు లోకమంతా సంపాదించుకొని వాడు నరకానికి వెళ్ళిపోతే ఏంటి ప్రయోజనం? ఏంటి ప్రయోజనం? సమాధానం లేని జీవితాలు కలిగి ఉంటే వాడు నరకానికే వెళ్ళిపోతాడు. నరకంలో కూడా సమాధానం లేదు. ఈ రోజు చాలా మంది భార్యతో పడలేకపోతున్నానండి, భర్తతో పడలేకపోతున్నానండి, పిల్లలతో ఏగలేకపోతున్నానండి, తోటి వారితో ఏగలేకపోతున్నానని చచ్చిపోదామే, చావే శరణ్యం అనుకొని సమాధానాలు లేక పొంగిపోయి, లేకపోతే బాధపడి, కృంగిపోయి, నలిగిపోయి ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోదాం అనుకుని అక్కడైనా సమాధానం ఉంటుంది అనుకో. చావులో సమాధానం ఉండదు. ఈ లోకంలోనైనా తాత్కాలికమైన సమాధానం దొరికింది, కానీ నరకంలో అసలు ఆ మాత్రం సమాధానం ఉండదు. నిత్యము అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్యము అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ కేకలు పెడుతూనే ఉంటాం. అక్కడ అరుపులు, కేకలు అవి నిత్యము ఉంటాయి కనుక ఆ సమాధానం లేని స్థలములో వెళ్ళేదానికంటే ప్రశాంతత కలిగిన దేవుని రాజ్యములో అడుగు పెట్టాలంటే నీవు నేను యేసు ప్రభువుని అంగీకరించాలి. యేసు ప్రభువే దేవుడని హృదయములో అంగీకరించాలి, నోటితో ఒప్పుకోవాలి. ఆయన నా పాపాల కొరకు రక్షింపబడ్డాడు గనక ఆయన మన జీవితంలో ఉంటే మనకు సమాధానం. ఎందుకంటే మన చింత యావత్తంతా మనం ఆయన మీద వేయొచ్చు గనక, ఆయనే మన ప్రతి భారాన్ని మోస్తాడు గనక, మీరు నా మీద భారము మోపుడి, మేము మీకు విశ్రాంతి ఇస్తానని దేవుని వాక్యం ఉంది. విశ్రాంతి అంటే సమాధానమే. లైఫ్ సెటిల్ అంటారు. లైఫ్ సెటిల్ అంటే ఏంటి? ప్రభువును కలిగి ఉండడమే లైఫ్ సెటిల్. లైఫ్ సెటిల్ అంటే ఏంటి? ఏదో కాదు. చాలా మంది లైఫ్ సెటిల్ అంటే ఇల్లు కలిగి ఉంటే లైఫ్ సెటిల్, జాబ్ ఉంటేనో, డబ్బు ఉంటేనో, పరపతి ఉంటేనో, పలుకుబడి ఉంటే లైఫ్ సెటిల్ కాదు. లైఫ్ సెటిల్ అనేది ఏంటంటే యేసు ప్రభువుని కలిగి ఉండడం, సమాధానం కలిగి ఉండడమే లైఫ్ సెటిల్. ఏబు గ్రంథం 22 అధ్యాయం 21వ వచనములో ఆయన ఏమంటాడంటే ఆయనతో సహవాసం చేసిన వారికి దేవుడు సమాధానం ఇస్తాడు. ఏబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం ఎలా ఉందో చూడండి. 21వ వచనం నేను చదువుతాను. 22:21 ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగూ నీకు మేలు కలుగును. ఈరోజు ఆయనతో సహవాసం చేయట్లేదు చాలా మంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో ఉంటది, ఆయనతో సహవాసం చేయువారు ప్రతి పాపము కడగబడింది గనక ఆయన పరిశుద్ధులుగా మనల్ని తీరుస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని శుద్ధులుగా చేస్తది. అప్పుడు మనము అన్యోన్య సహవాసము గలవారమై ఆయనతో, ఆయన వెలుగై ఉంటే మనము వెలుగై ఉంటాం, ఆయన పరిశుద్ధుడైతే మనము పరిశుద్ధులుగా ఉంటాం, ఆయన ఏమై ఉన్నాడో మనం ఆయన ఉంటాం. ఎప్పుడంటే అన్యోన్య సహవాసము కలిగి. ఈరోజు సహవాసం చేయట్లే. ఒక ఆదివారం రోజే నువ్వు సహవాసం చేస్తున్నావు. మహా అయితే ఆదివారం కూడా 2 గంటలు మాత్రమే, ఒకవేళ శుక్రవారం 1 గంట మాత్రమే, ఒకవేళ మధ్యలో ఏదన్నా కూడుకుంటే 1 గంట మాత్రమే. అంటే దేవునితో సహవాసం చాలా కొద్దిగా చేస్తూ మిగిలిన జీవితం అంతా నువ్వు లోకములో సహవాసం చేస్తూ నీకు సమాధానం ఉంటే ఏమవుతుంది? లోకములో నువ్వు సహవాసం చేసినప్పుడల్లా, లోకపు వార్తలు చూసినప్పుడు, లోకపు వైపు నీ కన్నులు చూసినప్పుడు, పేతురు సముద్రం వైపు చూసినప్పుడు ఎలా మునిగిపోయాడో లోకము వైపు నువ్వు చూస్తే మునిగిపోతావు. నీకు సమాధానకరమైన వార్తలు ఎక్కడ వినబడవు. ప్రశాంతత ఎక్కడ ఉండదు? దేవుని మందిరంలోనే ఉంటుంది. ప్రశాంతత ఎక్కడ ఉండదు? దేవుని ప్రజల మధ్యలో ఉంటుంది. ప్రశాంతత ఎక్కడ ఉండదు? వాక్యం ధ్యానం చేయడంలో ఉంటది. ప్రశాంతత ఎక్కడ ఉంటుందో? కొంతసేపు ప్రార్థన చేసుకోవడంలో ఉంటుంది. నెమ్మది ఎక్కడ ఉండదు? దేవుని బిడ్డల మధ్యలో ఉంటుంది, పరిశుద్ధుల మధ్యలో ఉంటుంది. మరి నీ సహవాసం అంతా లోకం మీదే. లెగితే లోకస్తులు సహవాసం చేస్తూ నాకు సమాధానం కావాలంటే ఎలా కుదిరిద్ది? ఆయనతో సహవాసం చేయు వారికే దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. ఎక్కడిచ్చాడో చెప్పాను, ఎవరికి ఇస్తున్నాడో చెప్తున్నాను. ఒకవేళ సమాధానం కొరకు మనం చేయాల్సిన పని ఏంటి? మనం చేయాలి. ఎప్పుడు కూడా ఆయన ఎత్తాడు, నేను బెల్లం కొట్టిన రాయిలా నెమ్మక నీరెట్టినట్టుగా కూర్చుంటానంటే కుదరదు. సమాధానం కొరకు మనం చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. ఆయన అంటాడు చూడండి, కీర్తనాకారుడు 34వ అధ్యాయం 14వ వచనంలో, మీరు సమాధానమును వెతికి దానిని వెంటాడండి. కీర్తన 34లో ఆ మాట
నేను మీకు గుర్తు చేస్తాను. 14 వచనం, కీడు చేయుట మాను, మేలు చేయుము, సమాధానమును వెతకి దానిని వెంటాడుము. ఎబ్రీ పత్రిక 12 అధ్యాయంలో ఉంటది కదా, శక్యమైతే పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయాసపడము, శక్యమైతే మనుషులందరితో సమాధానంగా ఉండుటకు ప్రయత్నం చేయి పరిశుద్ధంగా ఉండడానికి. ఎందుకు? పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేము, సమాధానం లేకుండా ఈ లోకంలో బ్రతకలేము. కనుక శక్యమైతే మనుషులందరితో అంటే అర్థం ఏంటంటే, ఈరోజు సేవకుల మధ్యలో సేవకులు గొడవలు, విశ్వాసుల మధ్యలో విశ్వాసులకు గొడవలు, సంఘాల మధ్యలో సంఘాలకు గొడవలు, ఎక్కడ చూసినా దేవుని బిడ్డల మధ్యలోనే సమాధానం లేదు. అందుకే శక్యమైతే అందరితో అంటున్నారంటే, ముందు దేవుని దగ్గరకు వచ్చే వారి మధ్యలోనే సమాధానం ఉండండి. మనస్ఫూర్తిగా ప్రైజులాడి చెప్పి ఎన్ని దినాలైంది నువ్వు నీ తోటి సహోదరుడికి? వందనాలు చెప్పి ఎన్ని రోజులైంది? పలకరించి ఎన్ని రోజులైంది? మందిరంలోనే ఉన్నావు. ఒకే దేవుడు, ఒకే బైబిలు, ఒకే ప్రార్థన, ఒకే సంఘం, ఒకే మందిరం. కానీ లోపల పెద్ద అగాధం ఏంటంటే సమాధానం లేదు. అందుకే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, కనిపించే సహోదరుడితో ప్రేమను సమాధానం చూపలేనోడివి, కనిపించని దేవుడైన నాతో నువ్వు నిత్యము ఉంటానని ఎలా అనుకుంటావు? ఇలా అంటున్నాడు దేవుడు. కనుక సమాధానాన్ని వెతకండి, దానిని వెంటాడండి, దానిని మీరు సంపాదించుకోండి అంటే తొందరగా దొరికేది కాదు. ప్రభువుని సంపాదించుకుంటే మనకు సమాధానం దొరికి, దేవునితో సమాధానంగా ఉండాలి అని లేఖ. ఎవరితో మనం సమాధానంగా ఉండాలి? ముందు దేవునితో ఉండాలి. ఎందుకంటే ఆ రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనము శత్రువులమై ఉండగా, 5:10లో ఎలాగా మనము శత్రులమై ఉండగా ఆయన తన కుమారుడైన మరణము ద్వారా మనతో దేవునితో సమాధాన పరచగల వారమై ఆయన కొరకు మనం జీవిస్తున్నాం. 11వ వచనం, ఇప్పుడు మనం సమాధాన స్థితి పొంది ఉన్నాం. అంటే దేవునితో ఏముంది? శత్రుత్వం. అందుకే దేవునితో ముందు సమాధానం. దేవునితో శత్రుత్వం ఎందుకు వచ్చిందంటే ఆయన పరిశుద్ధుడు, మనము పాపులమయం. పాపానికి పరిశుద్ధతకి ఎప్పుడు పొంతన ఉండదు. గనక దేవునితోనే శత్రులమయం. గనక ఆ దేవునితో మిత్రులుగా ఉండాలి, సమాధానంగా ఉండాలంటే యేసు ప్రభు మన కొరకు ఇలాగూ రెక్కలు చాపాడు. ఇలాగ రెక్కలు ఎందుకు చాపాడు చూడండి. సిలువలో 2 రెక్కలు పెడరెక్కలు విరిచి ఎందుకు శీలలో కొట్టారంటే, ఒక 2 రెక్కలు అంటే అర్థం ఏంటంటే, ఒక చెయ్యి దేవునితో, ఒక చెయ్యి మనతో, మధ్యలో ఆయన. ఎందుకంటే అందుకే 4వ మాట మనం చూసినప్పుడు, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అనగా, ఒక చెయ్యి తండ్రి పట్టుకొనే ఉన్నాడు కుమారుణ్ణి, ఒక చెయ్యి కుమారుడు మనల్ని ఎప్పుడు పట్టుకునే ఉన్నాడు. ఉదాహరణకి పేతురు మునిగిపోతుంటే దేవుడు చెయ్యి పట్టి లేపాడు. ఒక చెయ్యి దేవుడు మన కొరకు వాడుతున్నాడు, ఒక చెయ్యి దేవునిని పట్టుకునే ఉన్నాడు. అది ఎలా చెప్పగలరండి? గెత్సేమనే తోటలో మీరందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, నాకు బాధ లేదు, నన్ను ఒంటరి చేసి మీరు వెళ్ళిపోతారు, కానీ నాతో నా తండ్రి ఉన్నాడు అని యేసయ్య అంటాడు. ఈ భూమి మీద ఉన్నంతసేపు తోడు యేసయ్యతో తండ్రి ఉన్నాడు, యేసయ్య మనతో ఉన్నాడు. కనుక ఆయనే మనకు సమాధానాన్ని కలుగు చేశాడు. దేవునిని బట్టి, యేసయ్యను బట్టి తండ్రిని మనము సమాధానముగా ఉన్నాం. రోమపత్రిక 12వ అధ్యాయం 18వ వచనం, ఎబ్రీ 12:14లో అందరితో, సమస్త మనుషులతో. రోమపత్రిక 12వ అధ్యాయం చూడండి, 12వ అధ్యాయంలో పౌలు ఆ సంఘానికి జ్ఞాపకం చేస్తుంటాడు. రోమపత్రిక 12వ అధ్యాయం 18వ వచనం, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు మనుషులతో సమాధానంగా ఉండండి, పగ తీర్చుకొనుట, ఏడ్చువాడితో ఏడవండి, తగ్గు మనసు కలిగి ఉండండి, కీడు చేయకండి, ఆయన దృష్టికి యోగ్యంగా ఆలోచించండి. పగ తీర్చుకొనుట మీ పని కాదు, ఉగ్రతకు చోటివ్వండి, పగ తీర్చుకొనుట దేవుని పని. తిరిగి కోపం చూపించడం నీ పని కాదు, దేవుడు చూసుకుంటాడని వదిలేయి, దేవునికి అప్పచెప్పు, వీలైతే ప్రార్థన చేయి, వదిలేయి, ఆయన చూసుకుంటాడు. మీకు ఒక సంగతి చెప్పాలి, తిరిగి పగ తీర్చుకోవడం మన వల్ల కాదు. దేవుడు పగ తీర్చుకున్నాడంటే వాడు భూమి మీద ఉండడు.
గనుక ప్రభువుకు అప్పచెప్పడం మంచిది. మనమైతే సమాధానంగా ఉండాలి. మార్కు సువార్త 9:50 ఒకరితో ఒకడు సమాధానంగా ఉండండి అంటాడు. మత్తయి సువార్త 5:24 తోటి సహోదరుడితో సమాధానంగా ఉండండి అంటాడు. ఇది సమాధానానికి గల కారణాలు. మనము తోటి వారితో ఉండాలి, దేవునితో ఉండాలి, మనము వెంటాడి సంపాదించుకోవాలి. దేవుడు మన మీద మనకు దేవుని సమాధానం మనం కలిగి. ఇలా ఎవరైనా కలిగి ఉన్నారా అండి? బైబిల్లో ఉన్నాడు. ఆయన పేరే దావీదు. దావీదు అంటాడు 55వ కీర్తన దావీదు యొక్క అనుభవం చెప్తాను. అనుభవం చెప్పి నేను ముగిస్తాను. చూడండి 55వ కీర్తన 18వ వచనం. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానము కలుగు చేసి ఆయన నా ప్రాణాన్ని విమోచించాడు. చూడండి దావీదు అనుభవం. దావీదుకు శత్రువులు అనేకులు ఉన్నారట. నిజమే, దావీదుకున్న శత్రువులు భూమి మీద ఎవడికి లేరు. కానీ ఆయన ఆ శత్రువులు దావీదు మీదకి రానివ్వకుండా చేసిన దేవుడు ఆయన చుట్టూ సమాధానం ఉంచారు. ఆయన శత్రువు ఎవడో కూడా సొంత మామే సౌలు. సౌలే తన శత్రువు, తన కొడుకే అబషాలోమే తన శత్రువు, అహితోపేలే తన శత్రువు. ఇలా ఆయన దగ్గర తిన్న వాళ్ళే శత్రువులు. ఈరోజు మన శత్రువులు ఎవరో కాదు, మన బంధువులే, మన రాబంధువులే. బంధువులే రాబంధువులు అవుతారు. శత్రువులు బంధువులే, రక్త సంబంధులే, లేకపోతే తోటి ఉద్యోగస్తులే, లేకపోతే తోటి సంఘస్థులే, లేకపోతే తోటి సమాజంలో ఉన్నవారే, పక్కింటి వారు అవ్వచ్చు, ఎదురింటి వారు అవ్వచ్చు. ఎవరో ఉండరు శత్రువులు. మన ఎదుగుదలను చూసి లేకపోతే మన స్థితిగతులను చూసి ఓర్వలేక అసూయపడి మన మీద కక్ష పెట్టుకొని మనకు శత్రువులు అవుతారట. దావీదు అంటాడు, నాకు ఎందుకు శత్రువులు ఎక్కువయ్యారని ఇదే కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తాడు. నేను మంచి మార్గంలో నడవడం వల్ల, నేను మంచి చేయడం వల్ల, నేను యథార్థంగా ప్రవర్తించడం వల్ల వారు నాకు కారణం లేకుండానే శత్రువులు తయారయ్యారు. చూసారా, కారణం లేకుండానే మనకు శత్రువులు తయారవుతారు. అయినా దేవుడు సమాధానాన్ని కలుగు చేసి ఆయన ప్రాణాన్ని విమోచించాడు. మీకు ఒక సంగతి చెప్పనా, విమోచించడమే కాదు, ఆ బర్షబాకు దావీదుకు పుట్టిన మొట్టమొదటి కొడుకు చనిపోయాడు. సమూయేలు గ్రంథం మనం చదివినప్పుడు, చాలా బాధలో ఉన్నప్పుడు ప్రభు వాగ్దానం చేసి, నీకు ఒక బిడ్డను మరలా ఇస్తాను, ఆ బిడ్డే నీ తర్వాత రాజు అవుతాడు, నీ సింహాసనం స్థిరపరుస్తాను, నీ కుమారుడి సింహాసనం స్థిరపరుస్తాను, అతని రాజ్యంలో ఏ యుద్ధము, నీ రాజ్యంలో ఎలాగైతే యుద్ధాలు లేవో ఆ రాజ్యంలో కూడా యుద్ధం లేకుండా చేస్తానని అతనికి పేరు పెట్టు అని మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22:9 తనకు కుమారుడు ఇచ్చాడు. తనకు సొలొమోను పేరు పెట్టాడు. సొలొమోను అనగా అర్థం ఏంటంటే సమాధానం. దావీదు సమాధానం అనుభవించడమే కాదు, తన కుమారుడికి కూడా సమాధానం అని పేరు పెట్టాడు. దావీదు రాజ్యం 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ 80 సంవత్సరాలు భూమి మీద వారు ఏ యుద్ధం చేయకుండా చక్కగా పరిపాలన చేశాడు. వాళ్ళిద్దరి చేతి కింద ప్రజలు చాలా నెమ్మది పొందారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ భూమి మీద కాదు, దావీదుతో నిత్య నిబంధన దేవుడు చేశాడు. నీ రాజ్యం శాశ్వతంగా ఉంటది, నా నిబంధన నీతో నిత్యముగా ఉంటది, నా సమాధానం నీకును నీ కుటుంబానికి సదాకాలం ఉంటుందని వాగ్దానం చేశాడు. దావీదుకి ఇచ్చిన సదాకాలం సమాధానం దేవుడు నీకు ఇవ్వాలి. ఈ 2025లో లేకపోతే 2024లో ఎంతమంది నీకు శత్రువులు అయ్యారో నాకు తెలియదు. నాకు కూడా ఉన్నారు శత్రువులు. కానీ యేసు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, 2025లో ఆ శత్రువులను దేవుడు మిత్రులుగా మారుస్తాడు. సామెతల గ్రంథంలో ఉంటుంది, ఒకని ప్రవర్తన యెహోవాకు ఇష్టమైన ఎడల ఆయన శత్రువులను సహా మిత్రులుగా మార్చును. మన ప్రవర్తన దేవునికి ఇష్టమైతే మన శత్రువులు కూడా మిత్రులవుతారు. మన ప్రవర్తన దేవునికి ఇష్టం లేకపోతే మిత్రులు కూడా శత్రువులు అవుతారు. దేని మీద ఆధారపడింది? మన ప్రవర్తన మీద ఆధారపడి.
మన ప్రవర్తన అంటే మన చూపు, మన తలంపు, మన నడక, మన పడక, మన పనులు, మన జీవితం. దేవుని బిడలుగా మన ప్రవర్తన బాగుంటే దేవుడు మనకి సమాధానం. ఆయనే మనకు సమాధానం. ఆయన మనకు సమాధానం కలుగు చేస్తాడు. మనం కూడా సమాధాన పరిచే వారిగా ఉంటాం. మన మన స్థలాలలో సమాధానం, మన జీవితాల్లో సమాధానం, మనకు సమాధానకరమైన పిల్లలను దేవుడిస్తాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను బట్టి సమాధానంగా లేరు. ఎందుకు కన్నానా అని ఏడ్చే తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. కనుక మన పిల్లల ప్రవర్తన బట్టి కూడా దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. అట్టి శాశ్వతమైన సమాధానకర్త అయిన దేవుడు సమాధానాన్ని మనకు అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. తలలు వచ్చండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. నానా, నాకు కూడా సమాధానాన్ని ఇవ్వండి. సమాధానం లేదు నాయన అని ప్రార్థించి కళ్ళు మూసుకొని ఏకీభవించు. నిజంగా సమాధానం లేదు. గొప్ప కల్లోలం నా కుటుంబంలో ఉన్నది. గొప్ప కలహం నా జాబ్లో ఉన్నది. గొప్ప కలహం నా సంఘంలో ఉన్నది. గొప్ప కలహం నా ఉద్యోగ పరిస్థితిలో ఉన్నది. నా లోపలే సమాధానం లేదు. ఒకళ్ళ దుష్ట హృదయం నాలో ఉందేమో, ఒకళ్ళ వంచన అభిప్రాయం నాలో ఉందేమో. ఒకవేళ సమాధానం కొరకు నేను కూడా కనిపెట్టుచున్నాను. కనీసం ఈ సంవత్సరం సమాధానం లేకపోయినా పర్వాలా ప్రభా, వచ్చే సంవత్సరమైనా, రానున్న రోజులైనా, 2025లోనైనా నా కుటుంబానికి సమాధానం, నా జీవితానికి సమాధానం నాకు ఇవ్వండి. నీవే సమాధానం అంటున్నావు. నా సమాధానాన్ని నీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశావు. నా ఉన్నత స్థలాల్లో, నా మీద, నా కుటుంబం మీద, ఇశ్రాయేలీయుల మీద, నా సరిహద్దుల మీద నీకు ఇష్టమైన వాడిగా, నీతో సహవాసం చేసేవాడిగా, నీ సమాధానాన్ని నేను అనుభవించేవాడిగా నేను ఉండడానికి సహాయం చేయండి అని కళ్ళు మూసుకొని ఏకీభవించు. దేవుడు నీకు ఖచ్చితంగా సమాధానం ఇస్తా. ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్ర. ఎక్కడ చూసినా సమాధానం లేదు. మరి ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, పిల్లల మధ్యలో, ఉద్యోగస్తుల మధ్యలో, సమాజంలో, సంఘాలలో నన్ను ఎక్కడ చూసినా సమాధానం లేదు. సమాధానం లేని ఈ పరిస్థితి నుండి నా హృదయంలో సమాధానం ఇవ్వండి. నా జీవితంలో సమాధానం ఇవ్వండి. నా కుటుంబంలో సమాధానం ఇవ్వండి. నా పిల్లల మధ్యలో సమాధానం ఇవ్వండి. నా ఉద్యోగ పరిస్థితిలో సమాధానం ఇవ్వండి. నేను వెళ్ళే సంఘంలో సమాధానం ఇవ్వండి. నేను సమాధానకరంగానే బ్రతకడానికి నాకు సహాయం. రేపొద్దున నిత్యము నీ రాజ్యములో ఎత్తబడే సంఘంలో ఉండి నిత్య సమాధానం నేను పొందడానికి, అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, దుఃఖం ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. ఇక దేనితో పని లేదు నాయనా. సమాధానకర్త అయిన దేవా, నీవే వెలుగై నీ మహిమే తేజరిల్లుతుంది. ఆ మహిమలో మేము సంచారం చేస్తూ సమాధానముగా నిత్యము యుగయుగాలు ఉండే భాగ్యం నాకును, మాకును, మా కుటుంబాలకు, మా సంఘాలకు, మరి ముఖ్యంగా ఈ జూమ్ మీటింగ్ లో లైవ్ లో పాల్గొంటున్న వారికి, యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాలను వింటూ నాయన ఆ సేద తీరుస్తున్న నా ప్రేక్షక బృందం అందరికీ నాయన సమాధానం మీరు అనుగ్రహించి సహాయం చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావం ఈ మొబైల్ ఆరాధన కార్యక్రమం ఆగిపోకుండా రాకడ వరకు సాగడానికి సహాయం చేయమని, అనేకమైన ఆత్మలు నీ కొరకు పట్టడానికి, అనేకమైన ఆత్మలు నీ వాక్యం ద్వారా సేద తీర్చబడ్డానికి సహాయం చేయండి. ప్రతిరోజు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో